చిరంజీవి రజనీకాంత్ ఒకసారి కాదు 2 సార్లు పోటీ పడుతున్నారా? చూస్తుంటే దసరా సంక్రాంతి సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్ గా మారబోతోందా? ఇలా ఒకేసారి ఇద్దరు సీనియర్ స్టార్లు వస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అదిగో ఇదిగో అంటూ ఊరించిన జైలర్ 2 దసరా హాలిడేస్ ని క్యాష్ చేసుకోవాలని చూసింది. అక్టోబర్ 20th దసరా పండుగ రావడంతో 5 రోజుల ముందుగా వచ్చి పండుగ తర్వాత మరో 3 రోజుల పాటు 10 రోజుల హాలిడేస్ ని కవర్ చేయాలన్న ప్లాన్ నిర్మాతలది. దీంతో సెప్టెంబర్ 15న రిలీజ్ అంటూ విడుదల తేదీ ప్రకటించింది. 2025 సంక్రాంతికి రావాల్సిన విశ్వంబర 22 నెలలు లేటుగా దసరాకొస్తోంది. అయితే మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. 22న చిరు బర్త్డే సందర్భంగా ప్రకటిస్తారని తెలిసింది. విఎఫ్ఎక్స్ వర్క్ పై విమర్శలు రావడంతో బెటర్మెంట్ విజువల్స్ కోసం రిలీజ్ ఆలస్యమైంది. సీజీ పనులు కొలికి రావడంతో అక్టోబర్ 16న రిలీజ్ చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది. దసరా నాడే కాదు, సంక్రాంతికి కూడా రజనీకాంత్ చిరుల మధ్య పోటీ తప్పెట్టు కనిపించడం లేదు. జైలర్ 2 తర్వాత సూపర్ స్టార్ అశ్వత్ వీరమత్తు డైరెక్షన్ లో ధర్మన్ మూవీ చేస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాత. సినిమా మొదలైన వెంటనే సంక్రాంతిపై కర్చీఫ్ వేసేశారు. మనశంకర వరప్రసాద్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా బాబీ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సంక్రాంతికి వచ్చిన చిరు సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ హిట్ కావడంతో బాబీ సినిమాను కూడా సంక్రాంతికి తీసుకురావాలన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నారట. ఒకరోజు గ్యాప్ లో చిరంజీవి రజనీకాంత్ వచ్చినా నో ప్రాబ్లం. చిరంజీవి బాలకృష్ణ చాలా సార్లు ఒకేసారి బరిలో దిగిన సందర్భాలున్నాయి. ఎలాగూ రికార్డు స్థాయిలో థియేటర్స్ రాబట్టుకునే సత్తా మెగాస్టార్ కుంది. అయితే జైలర్ 2 కంటే విశ్వంభర బెటర్ అన్న టాక్ వస్తే ఓకే, లేదంటే ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడుతుంది. విశ్వంభరను 150 కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలు పెడితే 300 కోట్లకు చేరింది. సినిమా ఇంతవరకు ఓటీటీకే నోచుకోలేదు. ఇంత భారీ బడ్జెట్ రికవర్ కావాలంటే 200 కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో రావాలి. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మనశంకర వరప్రసాదే 130 కోట్లకు అమ్ముడైంది. విశ్వంభరకు అంత కూడా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఏదో ఒక వీకెండ్ రిలీజ్ అయితే వర్కౌట్ కాని పని. దీంతో దసరా సెలవులని నమ్ముకున్నారు నిర్మాతలు.